లడ్డు సింగ్ అంకుల్ భోజనం కావాలి. 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 చాలు చాలు, నాకు తెలుసు నేను మీకు ట్రీట్ ఇవ్వాలని ఇక్కడికి తీసుకొచ్చాను. ఏ వెయిటర్, ఈ పిల్లలకి త్వరగా తీసుకురావయ్యా. ఎస్ సార్, ఇప్పుడే తెస్తాను. లేడీస్ అండ్ జెంటిల్మెన్, నేను మీ ఫ్రెండ్ని హోస్టేజ్ సింగ్ ని మాట్లాడుతున్నాను. హోస్టేజ్ సింగా? ఎవరైతే అనౌన్స్ చేస్తున్నారు? టెన్షన్ పడకుండా ఎంజాయ్ చేయండి, బాగా తినండి, కానీ బయటికి మాత్రం వెళ్ళకండి. ఎందుకంటే నేను మీ అందరినీ బంధించేశాను. బయటికి వెళ్లే అన్ని మార్గాలలోనూ ఎక్స్ప్లోజివ్స్ పెట్టబడి ఉన్నాయి. ఎవరైనా బయటికి వెళ్ళడానికి ప్రయత్నించారో బ్లాస్ట్ అయిపోతాడు. సో బయటికి వెళ్ళడానికి ట్రై చేయకండి. నాకు కొన్ని డిమాండ్స్ ఉన్నాయి, బట్ మీరందరూ ఎంజాయ్ చేయండి. ఎవర్రా నువ్వు ఇలా మమ్మల్ని చేయకూడదు. అసలు లడ్డు సింగ్ ని ప్రపంచంలో ఎటువంటి దుర్శక్తి ఆపలేదు. శివ, ఇది ఏంటయ్యా వాడు చెప్పింది నిజమే? ప్రయత్నించండి, బాగా ప్రయత్నించండి. మీకందరికి నమ్మకం కలిగేంత వరకు ప్రయత్నించండి. మీరందరూ నిజంగానే ఇక్కడ బంధించబడ్డారు. నేను మీ ఫ్రెండ్నే. ఏ రకంగానూ మేము మీకు కష్టం కలిగించము. మీరందరూ చాలా ప్రశాంతంగా ఉండండి. గవర్నమెంట్ మా డిమాండ్స్ ని అంగీకరించకపోతే ఆ తరువాత హలో ఇన్స్పెక్టర్, నువ్వు నన్ను చూస్తున్నావా? యా, నేను మీ అందరినీ చూస్తున్నాను, కానీ నువ్వు నన్ను చూడలేవు ఇన్స్పెక్టర్. నువ్వు ఒక ఇన్స్పెక్టర్ అన్న విషయం మర్చిపో, ఎందుకంటే నువ్వు ఇక్కడ బందీ. ఇప్పుడే అందిన సమాచారం, గోల్డెన్ సన్ రైజ్ హోటల్లో అక్కడున్న వాళ్ళందరినీ హౌస్ అరెస్ట్ చేశారు. వాళ్ళని వదలాలంటే గవర్నమెంట్ దగ్గర 100 కోట్ల రూపాయలు, ఒక హెలికాప్టరు అడిగారు. అంతేకాకుండా జైల్లో ఉన్న తన సోదరుణ్ణి విడుదల చెయ్యాలని డిమాండ్ చేస్తున్నాడు. ఈ హాస్టెడ్ సింగ్ ఎవరో మనం వెంటనే కనిపెట్టి తీరాలి. కానీ దాన్ని మనం ఎలా కనిపెట్టడం? మన చుట్టుపక్కల ఎవరైనా సందేహపడే విధంగా ఉన్నారేమో మనం ఫస్ట్ గమనిద్దాం. ప్రతి ఒక్కరిని మీరు గమనించండి, అశ్రద్ధగా ఉండొద్దు, ఎందుకంటే తను మనలో కలిసిపోయి ఉంటాడు. అన్ని ప్లేసెస్ ని కవర్ చేయండి. ఏంటి 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 నన్ను చూసి ఎందుకు అలా అరుస్తున్నావు? హై, మన అందరినీ హాస్టేజ్ చేసిన టెర్రరిస్ట్ లోపలున్నాడు. వాణ్ణి నువ్వు పట్టుకోలేకపోయావు. వాణ్ణి నువ్వు చూసి చూడనట్టు ఉండిపోయి ఇప్పుడు నువ్వు అలాగా నువ్వు నన్ను భయపడుతున్నావా? నువ్వేంటి నాకొక లెక్క అనుకుంటున్నావా ఏంటి? అసలు నా పేరు మామూలుగా ఫేమస్ కాలేదు. ఇక్కడి నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఎవడైనా సరే, ఎటువంటి వాడైనా సరే, ఎటువంటి కుక్క అయినా సరే, అసలు అర్రవాలనుకుంటే నా పేరు వినగానే సైలెంట్ అయిపోతుంది. నీలాంటి డాగిని నా జేబులో పెట్టుకుంటాను, జేబులో. అర్థమైందా? ఏంటయ్యా చైన్ చైన్లో ఎవరి చైన్ ఇలా వచ్చి నా ముందు నిలబడుతున్నావు? నన్ను చేయకూడదు, వదిలేసాయి. నేను ఏదో జాలీగా సరగా టైం పాస్ కాక భయపడకూడదని ఏదో ధైర్యంగా నాలుగు మాట్లాడాలా వాగేస్తాను. నువ్వు నన్నే వెంబడించుకుంటూ వస్తే ఎలాగే ఈ రూమ్ లోపల కూడా వచ్చేస్తావు అంటే బాబో, ఈ రూమ్ లో వదిలే వద్దు వద్దు వదిలేసే. అక్కడ లడ్డు సింగ్ గారు, మీరెందుకు ఒక డాగ్ ఇలాగా 4 కాల్లో నడుస్తున్నారు? నేనేం చెప్పడం, డాగి నన్ను బాగా టెర్ చేస్తుంది. చాలా తెలివైతుంది. 3 సార్లు నేను చెప్పాను వద్దు వద్దు వదిలేయాలి. అదే తన చైన్ లో నుంచి బయటపడి. లడ్డు సింగ్ గారు, నా దగ్గర ఒక ఐడియా ఉంది. మనం సెక్యూరిటీ రూమ్ కి వెళ్దామా? అక్కడ మానిటర్స్ ఉంటాయి. సీసీటీవీ కెమెరా ఫుటేజ్ కూడా మనకి దొరకొచ్చు కదా. మనం అందులో చెక్ చేస్తే ఎక్స్ప్లోజివ్ పెట్టింది ఎవరో మనకి తెలుస్తుంది. సందేహపడే విధంగా తప్పకుండా ఒకరైనా దొరుకుతారు. సరే 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 సరే, మంచి ఐడియా. రా వెళ్దాం, వెళ్ళి చూద్దాం రా. నేనే ఇన్స్పెక్టర్ లడ్డు సింగ్ ని. ఎస్ సార్, ఏం చేయాలో చెప్పండి.
సీసీటీవీ ఫుటేజ్లు అన్నిటినీ చూడాలి. తప్పకుండా టెర్రరిస్ట్ గాడి ఫోటో ఇందులో మనకు దొరుకుతుంది. No, sir. మీరు చూడకూడదు. ఏ ఎందుకని? నేను ఎందుకని చూడలేను? సెక్యూరిటీ రీజన్ సార్. సెక్యూరిటీ రీజనా? దేని గురించిన సెక్యూరిటీ రీజను? పూర్తి హోటల్ ని టెర్రరిస్టులు పట్టి పెట్టుకున్నారయ్యా. ఇప్పుడు నువ్వు సెక్యూరిటీ గురించి మాట్లాడుతున్నావు? అనవసరంగా వాగకు, చెప్తున్నానుగా. చూపించు. నోరు మూసుకొని అక్కడికి వెళ్ళి కూర్చుంటారా? బాస్ లడ్డూ సింగ్ వచ్చాడు. ఫుటేజ్ చూడాలంటున్నాడు. ఏం చేయమంటారు? మన ప్రాబ్లం సాల్వ్ అయ్యేంత వరకు వాళ్ళని అక్కడే కట్టి పడేయండి. ఆర్ని అంకుల్ మమ్మల్ని వదిలేయండి. చిన్నపిల్లాడా ఒక మూల కూర్చో. పిల్లాడని మాత్రం చెప్పద్దు అంకుల్. శివ, నా పేరు శివ. నేనే కొట్టుకున్నానేంటి? ఇప్పుడు మనం నెమ్మదిగా సీసీటీవీ ఫుటేజ్ ని చూడొచ్చు. వాళ్ళు రూమ్ నంబర్ 2504కే వెళ్ళారు కదా. నాకెందుకో వీళ్ళ మీద అనుమానంగా ఉంది. ఎందుకు అటు ఇటు చూస్తూ వెళ్తున్నారు? 100% ఇందులో ఏదో ఉందయ్యా. రా వెళ్ళి చూద్దాం. అదిగో అక్కడ ఉంది రూమ్ నంబర్ 2504. ఎవరు? రూమ్ సర్వీస్ మేడం. ఏంటి? యు ఆర్ అండర్ అరెస్ట్. చేతులు పైకెతో మర్యాదగా నిల్చో. లే. ఎందుకే నన్ను కొట్టావు? నన్నే ఎందుకని ఇలా కొడుతున్నారే? నా విషయంలో మీరు జోక్యం చేసుకుంటున్నారా? మీ అంత తెలుస్తాను. ఆపండి. నన్నెందుకు కొడుతున్నావు? నేనేం చేశాను? మీకేం కావాలన్నా తీసుకెళ్ళండి. నీకు సిగ్గుగా లేదు? చిన్నపిల్లల సహాయంతో దొంగతనం చేస్తున్నావు. మేం దొంగలం కాదు, ఎవరి దగ్గర దొంగతనం చేయలేదు. మీరే హోటల్లో ఉన్న వాళ్ళందరినీ బంధించారు. చెప్పు, మీ బాస్ ఎక్కడున్నారు? ఈ పాప ఏంటి వాగుతున్నావు నువ్వు? నేను ఇక్కడ ఖైదీగానే ఉన్నాను. మీరు ఖైదీ అయితే మరెందుకని ఈ విధంగా ప్రవర్తించాలి చెప్పండి? అంతకు ముందున్న ఫుటేజ్ ని చూడండి. ఒక అతను నా దగ్గర నుంచి దొంగిలించాలని ట్రై చేశాడు. అందుకే నేను భయపడి పారిపోయాను. వెళ్ళి ఫుటేజ్ సరిగ్గా చెక్ చేసుకొని రండి. శివ, ఆవిడ చెప్పింది నిజమే. టెర్రరిస్ట్ ఆవిడ దగ్గర నుంచి దొంగతనం చేయాలనుకున్నారు. ఇప్పుడు ఏం చేయాలి? సరే, ఇక్కడ నుంచి మనం చుట్టుపక్కల బాగా గమనిద్దాం. తప్పకుండా ఒక టెర్రరిస్ట్ అయినా మనకి దొరుకుతాడు. నేను రేవా ఇక్కడ మానిటర్ చేస్తూ ఉంటాం. మీరు వెళ్ళి హోటల్ ని మానిటర్ చేయండి. రండి. మళ్ళీ వచ్చేసిందయ్యా. వచ్చేసిందయ్యా. ఓ అమ్మో, నన్ను ఎందుకులా పీడిస్తున్నావు? దాని గొలుసు కట్టేశారు చూడండి. నీ కంటికి నీకు అలా కనిపిస్తోందా? ఇంకాసేపట్లో ఏం చేస్తుందో నాకే తెలుసయ్యా. నేను ఆల్రెడీ అనుభవించాను. బాయ్. నేను ఉంటాను. ఒక డాగీని చూసి భయపడొచ్చా? ఈ డాగీని ఎటొచ్చి కట్టేశారు. ఎందుకు భయపడాలి? హే డాగీ, నిన్ను చూసి నేను భయపడను. నీకు ధైర్యం ఉంటే నువ్వేం చేయగలవో చేసుకో. ఆహా, అలాగే సూపర్. నువ్వు
నువ్వెంతసేపు అయినా మరుగు. నువ్వు ఎంతసేపు మురిగినా సరే మేము నిన్ను చూసి భయపడం. ఇది చాలా తెలివైన డాగి, మనల్ని ట్రాప్ చేసేసింది. పరిగెత్తు. ఏమైంది? బాబో నన్ను ఎందుకురా దీంట్లో ఇరికించారు? ఎందుకురా చేసావు? శివ, ఈ పర్సన్ వాకింగ్ స్టిక్ ఇంకా ఈ డ్రెస్ ని నేను ఎక్కడో చూసాను. ఆ మానిటర్ లో చూడు. ఓకే. అంటే అతను ఇక్కడికి వచ్చి బాగా యాక్టింగ్ చేస్తున్నాడన్నమాట. మొదట్లో నడవడానికి కష్టపడ్డారు, ఇప్పుడు పరిగెడుతున్నారు. మనం అంతకుముందు మానిటర్లో చూసాం కదా, అతను ఇతను ఒకళ్ళే. అది అక్కడ చూడు, అక్కడే ఉన్నాడు. త్వరగా పట్టుకో. దెబ్బలాడుకోవడం కాస్త ఆపండి. నా మనుషుల్ని కొట్టడం వల్ల మీకేం లాభం లేదు. మాకు మీకు ఏ విరోధమూ లేదు. శివ ఇంకా లడ్డూ సింగ్, మీరు ఎంత ప్రయత్నించినా నన్ను పట్టుకోలేరు. మర్యాదగా మీ రూమ్ లోకి వెళ్ళి కూర్చోండి, లేకపోతే నేను మిమ్మల్ని ఊరికే వదిలిపెట్టను. ఈ హోటల్ మొత్తాన్ని నేను బ్లాస్ట్ చేసేస్తాను. ఇదిగో చూడండి, వీడే శివ, ఇతనే లడ్డూ సింగ్. మీకు ప్రాణాల మీద ఆశ ఉంటే గనక వీళ్ళని అడ్డుకోండి. హేయ్, మీరేం చేస్తున్నారు? మేము చావాలనుకుంటున్నారా? ప్రశాంతంగా ఇక్కడ కూర్చోండి. వాడి వల్ల మనకే సమస్య లేదు కదా, ఇంకేంటి గొడవ? కానీ టెర్రరిస్ట్ ని పట్టుకోవడం మన బాధ్యత కదా. టెర్రరిస్టులు పట్టుకునేది మా పని కాదు, అది పోలీసుల పని. ఇన్స్పెక్టర్ లడ్డు సింగ్ గారు కూడా పోలీసే కదా. ఇతను ఒక సాధారణమైన పోలీసు. టెర్రరిస్ట్ ని స్పెషల్ పోలీసులే పట్టుకుంటారు. ఇతను పట్టుకోలేడు. భయపడకండి, మేము తప్పకుండా ఏదో ఒకటి చేస్తాం. లడ్డు సింగ్ గారు, నేను వెంటనే వస్తాను. రేవా, ఆదిగుడి, మీరు కూడా రండి. నేను పోలీసు వాడిని. అసలు నా డ్యూటీ ఏంటో తెలుసా? ఇక్కడి నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఎవడైనా సరే ఎవరినైనా హాస్టేజ్ గా బంధిస్తే వాడిని పట్టుకోవాలి. అంతేకాదు వాడికి లడ్డు సింగ్ గురించి తెలియజెప్పడమే నాకు ముఖ్యమైన పని. ఇలా చెప్తే ఇతను వినడు. ఇతనికి కాస్త తగిలిస్తే సరిపోద్ది. టెర్రరిస్ట్ ని పట్టుకుంటావా ఇప్పుడు? నన్ను వదిలేయండి అంకుల్. ఇక యాక్టింగ్ చేయడం ఆపేస్తారా? మామూలుగా నడవండి చాలు. మీరు యాక్టింగే చేస్తున్నారని కనిపెట్టాం. అంకుల్, మీరు యాక్టింగ్ చేయడం మేము సీసీటీవీ ఫుటేజ్ లో చూసేశాం. కాసేపు మీరు నెమ్మదిగా నడుస్తున్నారు, ఇంకాసేపేమో పరిగెడుతున్నారు కదా. ఇదేమైనా మీ మంత్రదండమా? అవును బాబు, ఇది నా మంత్రదండమే. పిల్లాడా, నువ్వు నాకు పెద్ద సమస్యగా మారావు. నీ కథని ఇప్పుడే ముగిస్తాను. పిల్లాడని మాత్రం చెప్పద్దు అంకుల్. ఓ, అంటే మీ ఒరిజినల్ ఫేస్ ఇదేనా? ఆల్ఫా మైక్ ట్యాంగో షేడా, త్వరగా రండి. వెళ్ళండి, వెళ్ళి వాళ్ళని కొట్టండి. టెర్రరిస్టులని వదలకూడదు. చూస్తున్నారుగా వాడు ఒక్కడే ఫైట్ చేస్తున్నాడు. వాడికున్న ధైర్యం కూడా మీకు లేదా? అవునవును, రండి రండి, త్వరగా రండి. వాడిని పట్టుకోండి.
మీ అందరి కథ ముగియబోతోంది. ఎవరు తప్పించుకోలేరు. నేను ఓడిపోయాను శివ. నీకు నాకు ఎటువంటి విరోధము లేదు. నేను మిమ్మల్ని ఏ రకంగానూ కష్టపెట్టలేదు కదా. లడ్డు సింగ్ గారు, మీరైనా చెప్పండి, నేను మిమ్మల్ని కష్టపెట్టానా? లేదు 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 లేదు. నేను నా తమ్ముడిని కాపాడాలనుకున్నాను. తమ్ముడు మీద ప్రేమగా ఉండడం తప్పంటారా? ఎందుకు చేయకూడదు? శివ, పాపం ఇతన్ని మనం పంపించేద్దాం. పాపం వాడి సోదరుని వాడు కాపాడుకొని. లడ్డు సింగ్ గారు, మరీ అంత ఫీల్ అయిపోకండి. తను మామూలు టెర్రరిస్టే. తను మిమ్మల్ని ఏమారుస్తున్నాడు. కరెక్ట్ శివ, కరెక్ట్. నేను వీడి మాటల్ని నమ్మి మోసపోను. రే, యువర్ అండర్ అరెస్ట్. ఒరే, నువ్వు అస్సలు దిగులు పడాల్సిన అవసరం లేదురా. హ్యాపీగా వెళ్ళిపోయి నీ సోదరుడితో లాకప్ లో కలిసిపో. అక్కడ నీకు కావలసినంత ఫుడ్ వాళ్ళే పెడతారు. నా మాట మీద నన్ను వదిలేసాయి. ఎందుకు, ఏమైంది? ఇప్పుడు కూడా నన్ను ఎందుకు వదలంటున్నావు? నన్ను కరవాలనుకుంటావా? కరు సారీ.